హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మొన్న బుధవారం ఏంటి చదువుకుందాం. వాక్యం ఏంటి చెప్పండి. మొన్న బుధవారం వాక్యం ఏంటి చెప్పగలరా? రెండో రాజుల గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనం. 2 రాజుల గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనం. అక్కడ నుండి అతడు బేతేలునకు ఎక్కి వెళ్ళెను. అతడు త్రోవను పోవుచుండగా బాలురు పట్టణములో నుండి వచ్చి బోడివాడ ఎక్కిపోమని అతన్ని అపహాస్యము చెయ్యగా అతడు వెనుకకు తిరిగి వారిని చూచి యెహోవా నామమును బట్టి వారిని శపించెను. అప్పుడు 2 ఆడు ఎలుగుబంట్లు అడవిలో నుండి వచ్చి వారిలో 42 బారులను చీల్చివేసెను. చూడండి, ఇక్కడ ఎలీషా అక్కడ నుండి బేతేలునకు ఎక్కి వెళ్ళెను. తన దారి తాను పోవుచుండగా ఏమండి, దేవుని సేవకుడు లేకపోతే విశ్వాసులు తమ దారి తమ పోవుచుండగా ఎంతమంది బురజిమ్మేవాళ్ళు, బలగింతలు ఎతికేవారు, అది దాన్ని విమర్శించేవాళ్ళు లేకపోలేదు, చాలామంది ఉంటూ ఉంటారు. అలాగే ఎలీషా గురించి మరి ఆ బాలురు దాదాపు 100 మందో 150 మందో ఉండుండొచ్చు, లేకపోతే కాలేజీ స్టూడెంట్స్ అవ్వచ్చు. ఆ టైంలో ఎలీషా వారి కంటికి ఎలా కనపడ్డాడంట? ఎగతాళి చేసే మార్గంలాగా కనిపించాడంట. అపోస్తుడైన పౌలు గురించి మనకి చాలా పత్రికలు కానీ అపోస్తుల కార్యాలు కానీ ఇవన్నీ కూడా చాలా అందంగా కనిపిస్తాయి. పౌలు అందరికంటే కూడా ఎక్కువగా చదువుకున్నటువంటి మంచి విద్యావంతుడు, ధనవంతుడు కూడా. కానీ పౌలు ఎలాగుంటాడు? చాలా అసహ్యంగా ఉండేవాడు. అతనికి ఒక జబ్బు ఉంది. ఆ జబ్బును బట్టి ఎప్పుడు కూడా ఏమండి, ఆస్మా లాంటిది ఏదో జబ్బు ఉంది, అందుకనే పలుమార్లు ప్రభు కృప కొరకు నేను వేడుకుంటేనే కానీ నా కృప నీకు చాలు అన్నారంట. అందుకని అది ఆయన శరీరంలోనే అది ముళ్ళులాగా నిలిచిపోయిందట. ఈ ఎలీషా కూడా చూపులకి ఎలాగుండాడు? ఆయన అంత అందగాడు కాకపోవచ్చు, లేకపోతే బోడిగా క్రాప్ వేయించుకుని ఉండొచ్చు. అందుకనే బోడివాడ అంటానే కారణం, ఎవడైనా గుండు చేయించుకుంటే ఏమంటారు? ఎవరే గుండోడా అంటారు కదా, అలాగే ఆయన ఉంటారు. పాపం చాలా తనను తన దేవుణ్ణి తాను ఆరాధించేటువంటి దేవుణ్ణి కూడా చాలా అసహ్యంగా మాట్లాడి ఎగతాళి చేసి హేళన చేసి మాట్లాడుతూ ఉంటారు. చాలామంది దేవుని సేవకులను లేకపోతే దేవుని మందిరానికి వెళ్ళేటువంటి బిడ్డలను చాలా హీనంగా మాట్లాడి వారిని హీనపరచవచ్చు, కానీ దేవుడు వారి పట్ల యాక్షన్ తీసుకుంటారు, మనం తీసుకోం. అందుకని ఇక్కడ దేవుని యొక్క వాక్యం పట్ల ఎలాగున్నారు వారు?
అవిధేయులుగా ఉన్నారు, విరోధముగా నడిచినటువంటి నడక. ఏమండి, ఆయన దారి ఆయన వెళుతూ ఉంటే బోడివాడ ఏకిపము, బోడివాడ ఏకిపమని అతన్ని అపహాస్యము చేయగా, చాలామంది దేవుని సేవకులను అపహాస్యం చేసేవారు ఉంటారు. ఏదోటి నిందించడం, ఏదోటి చెడ్డగా మాట్లాడడం, ఏదోటి. ఇది ఇలాగే పెట్టి లేవీకాండము 26వ అధ్యాయం 21వ వచనం చూస్తే అక్కడ ఏమంటాడో చూద్దాం. చూడండి, లేవీకాండం. మీరు నా మాట విననొల్లక నాకు విరోధముగా నడిచిన ఎడల నేను మీ పాపములు బట్టి మరి 7 మిమ్మును బాధించదను, మీ మధ్యకు అడవి మృగములను రప్పించదను, అవి మిమ్మును సంతాన రహితులుగా చేసి మీ పశువులను హరించి మిమ్మును కొద్ది మందిగా చేయును. ఎవరు చెప్పింది మాటలు? దేవుడు చెబుతున్నాడు. అక్కడికి పంపించింది ఎవరిని? 7 వెలుగుబంటుల్ని దేవుడే. చూడండి, మీరు నా మాట విననొల్లక నాకు విరోధముగా నడిచినప్పుడు యవనస్తులు ఎలాగ నడిచారు చెప్పండి? విరోధముగా నడిచారు, విరోధముగా. దేవుని సేవకునికి విరోధముగా నడిచారు. మీ మధ్యకి ఏం పంపిస్తానన్నాడు? అడవి మృగములను రప్పించదను, అడవి మృగములను రప్పించదను. చూడండి, దేవుని వాక్యం ఎంతో సత్యమైనది. అందుకని ఇక్కడ చెప్పాడు, ఏమండి, వారు విరోధముగా మాట్లాడినందుకు ఏమైపోయిందంట? నేను మీ పాపములను బట్టి మరి 7 మిమ్మను బాధించదను. చూడండి, బాధ తెప్పించుకోవడమే. బాధించదను, మీ మధ్యకు అడవి మృగములను రప్పించదను, అవి మిమ్మను సంతాన రహితులుగా చేసి మీ పశువులను హరించి మిమ్మును కొద్ది మందిగా చేయును, మీ మార్గములు పాడైపోవును. ఇప్పుడు వారి మార్గములు ఏమైపోయినాయి? పాడైపోయినాయి. పాడైపోవడానికి కారణం వారి నోటి మాటలు. వారి నోటి మాటలో దేవుని సేవకునికి బహుగా కష్టపెట్టేవిగా అనిపించినాయి, బహు కష్టపెట్టేవిగా. యవనస్తులు ఎలాగుంటారు? ఏమండి, వారికి ఏమి కన్ను మిన్ను కనబడకుండా మాట్లాడుతూ ఉంటారు. ఒక్కొక్కడు ఫోన్లో బూతులు తిట్టేస్తూ ఉంటాడు. నాకు ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం ఒక రాంగ్ కాల్ వచ్చింది. ఎప్పుడు? రాత్రి పూట 1 గంట సమయంలో 2 3 మొత్తానికి ఆ 3 గంటల్లో వచ్చింది. వచ్చి వాడు ఏదేదో మాట్లాడుతున్నాడు. ఉదయాన్నే నేను ఫోన్ చేశాను. నేను కట్ చేయటం ఆ నైట్, మళ్ళీ ఆడు ఫోన్ చేయటం, మళ్ళీ కొంచెం పడుకోవటం, కట్ చేయటం, మళ్ళీ ఫోన్ చేయటం. వాడి మీద పొద్దున్నే లేసరిచాను, నీ మీద కేసు పెడతాను జాగ్రత్త అంటే ఎవడో కఠినమైన బూతులు తిట్టాడు. కఠినమైన బూతులు ఫోన్లో. చూడండి, ఇలాంటి వారు ఉంటారు. కానీ మనం ఏం చేయలేము. కానీ మన పక్షమునున్న దేవుడు ఊరుకోడు. నీవు నేను మనం ఏమీ చేయకపోవచ్చు, కానీ చేయలేకపోవచ్చు, కానీ మన తరపున దేవుడు మాత్రం ఊరుకోడు. దేవుడు యాక్షన్ తీసుకుంటాడు. చూడండి, ఈయన్ని ఎంత అపహాసించారంటే చాలా అపహాసించి రాళ్ళు కూడా ఉండొచ్చు బహుశా.
ఆయన వెళ్ళిపోతున్న కొందికి రాళ్ళు రువి బోయవాడా బోయవాడా బోడివాడా అని బాగా హేళన చేస్తూ ఎగతాళిగా మాట్లాడుతుంటే చాలా వేదన వచ్చి యెహోవా నామమును బట్టి అతడు శపించెను. యెహోవా నామమును బట్టి అతడు ఇంత పవర్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇంత పవర్ రావడానికి కారణం ఏంటి? కారణం ఏంటి చెప్పండి? ఎలీషా ఎంతో త్యాగము ఉన్నది. ఎంత త్యాగం ఉన్నదో తెలుసా? దేవుని వాక్యము పట్ల తిరస్కార భావము చూపడం ఎంతో అపాయకరము అని రాయబడి ఉన్నది. దేవుని యొక్క వాక్యము పట్ల తిరస్కార భావము చూపటం ఎంతో అపాయకరం అంటాది. దేవుని సంగతులను సులగన చేయటం కూడా, తేలిగ్గా చూడడం కూడా అపాయకరమైన స్థితి అంటది. మనమే అపాయం తెచ్చుకునేదిగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎవరిని ఏ నామమును బట్టి శపించాడంటే వారు శాపానికి గురైపోవడానికి కారణం యెహోవా నామమును బట్టి, తాను ఆరాధించే దేవుని నామమును బట్టి శపించాడు. ఇక్కడ తాను ఆరాధించే దేవుని నామాన్ని బట్టి శపించాడు. ఎలీషా మాట ఇంత నెరవేరడానికి కారణం ఎలీషాలో ఏముంది? ఎంతో త్యాగపూరితమైన మనసు ఉంది. దేవుని సేవకుని మాట వినటానికి, విశ్వాసి మాట వినటానికి మన మధ్య చెప్పాను నేను మీకు. మీరు 3 గంటలు ప్రేయర్ చేసేది దేవుని సేవకుని 5 నిమిషాలు ప్రార్థనతో సమానం అవుద్ది. ఎందుకు? మీరు 3 గంటల ప్రార్థన ఒక 5 నిమిషాల ప్రార్థనతో సమానం అవడానికి కారణం ఏంటి చెప్పండి? ఒకటి, ఎలీషాలో చాలా త్యాగం ఉంది. ఏం మొదలు పెట్టుకున్నాడు? మొట్టమొదట ఆస్తి. ఏం మొదలుపెట్టాడు? 12 అరకలతో దున్నటం అంటే ఎన్ని ఎకరాలు ఉందో ఆలోచన చేయండి. ఆయనకి ఎన్ని ఎకరాలు ఉంది? 12 అరకలు నాగళ్ళయ్యి. కానీ ఎంత ఆస్తిపరుడు అంటే చాలా ఆస్తిపరుడు. ఈ ఆస్తిని విడిచిపెట్టేశాడు మొదట. సెకండ్లీ, తల్లిదండ్రులను వదిలిపెట్టాడు. 3, స్నేహితులు, బంధువులు, కులము, ఆస్తి అన్నీ విడిచిపెట్టినందునే దైవజనుడు అయ్యాడు. ఏమి విడిచిపెట్టకుండా దైవజనుడు కాడు ఎవడో కూడా. ఇప్పుడు మీ ఇంట్లో వివాహం చేసుకోవాలంటే మీ బంధువులు దాదాపు 100, 150, 200, 300 మంది వస్తారు. అందరు పిలిస్తే ఇంకొక 500 మంది కూడా రావచ్చు. నేను పిలిస్తే నా బంధువులు మొత్తం 10 మంది వస్తారు. అప్పుడు మీకు బలం ఎక్కువ ఉందా? లోకంలో నాకు బలం ఎక్కువ ఉందా? మీకే బలం ఎక్కువ ఉంది. మీ వాడకట్టంతా వస్తారు, మీ కులమంతా వస్తారు మీకు. ఎందుకు? దేవుని సేవకుడు మొట్టమొదటి కులాన్ని విడిచిపెట్టేశాడు, ఆస్తిని విడిచిపెట్టేశాడు. చూడండి, అలాగే ఏమండి, తల్లిదండ్రులు విడిచిపెట్టేశాడు, స్నేహితుల్ని విడిచిపెట్టేశాడు, అన్నిటినీ విడిచిపెట్టి త్యాగము చేసినందువలన ఆయన ప్రార్థన బలముగా మారింది. ఆయన ప్రార్థన శక్తివంతముగా మారింది. ఆయన 8-9 సంవత్సరాలు దేవుని యొక్క సేవకుని దగ్గర మంచిగా తర్పిదయ్యాడు. ఎన్నడూ వెనక తట్టు తిరిగి చూడలేదు ఆయన. అందుకని అంటాడు, నాగటి మీద చేయబెట్టి వెనక తిరిగి చూచువాడు నాకు ఎన్నడూ పోతాడు కాడు. ఈ సహవాసంలో ట్రైనింగ్కి వెళ్ళామనుకో, ట్రైనింగ్ వెళ్ళి ఏమంటే ఒక 10 ఏళ్ళలో
15 ఏళ్ళ సేవ నీకు ఇచ్చే వరకు కూడా తల్లి వైపు కానీ, తండ్రి వైపు కానీ, బంధువుల వైపు కానీ, ఆ గ్రామ వైపు కానీ చూడడానికి వెళ్ళలేదు. తెలుసా మీకు? ఎన్నడూ వెళ్ళటానికి వెళ్ళలేదు. ఎప్పుడన్నా 4 ఏళ్ళకు 5 ఏళ్ళకు ఒక్కసారి ఉరికిన అలా పంపించి 1 రోజు 2 రోజులు పంపించి వెంటనే రావాలి. ఎందుకు? అక్కడికి వెళితే వారి మనసుల్లో, వారి కులములో, వారి పాత అలవాట్లలో కలిసిపోయి భ్రష్టులు అయిపోతారు. అందుకని ఏం చేస్తారు? ఎవరిని వారిని ఇళ్ళకి పంపించకుండా కఠినమైనటువంటి తర్పీదు అనమాట. ఇవాళ ఏమంది, కొన్ని సంఘాల్లో బాగా దున్నపోత మాంసం చికెను బాగా పెట్టి ఏసీ రూముల్లో పెట్టి మేపి బైబిల్ క్లాస్ తీసుకుంటారు. మేము నేర్చుకునే ట్రైనింగ్ ఏంటి? లెట్రిన్ దొడ్లు కడగటం, లెట్రిన్ దొడ్లు బాగు చేయటం, లెట్రిన్ దొడ్లు గుంటలు తవ్వటం, లెట్రిన్ దొడ్లు గుంటలు బోడవటం, తాగి బారేసిన ఎంగిలి టీ కప్పులు ఎత్తేయటం, రోడ్లు బాగు చేయటం, రోడ్లు ఓడవటం, ఓడిసింతకు తీసుకెళ్ళి ఓ సోడబోయటం. అది మా తర్పేదు. దీనిలోనే విధేయత ఉంది, దానిలోనే గర్వం ఉంది. విధేయత. ఈ ఎలీషా దేవుని సన్నిధిలో ఎలాగో నేర్చుకున్నాడు విధేయత. దేవుని సేవకుడును ఇలాగంటి పెట్టుకుని ఏలి వెళ్ళిపోతుంటే ఉన్నాడు, నా ఏలిని వాడా నిన్ను నేను విడిచిపెట్టాను. చూడండి, ఇంత బలమైనటువంటి వ్యక్తిగా ఉండటానికి కారణం ఏమండి? ఆయన చేసినటువంటి తేగపూరితమైనటువంటి పరిస్థితులు నిన్ను శక్తిమంతురాలుగా చేస్తాయి. చూడండి, ఇక్కడ యోర్దాను చీల్చాడు, తర్వాత ఉప్పు నీటిని మంచి నీళ్లుగా మార్చాడు. ఏమండి? బాలురను శపించాడు. ఏమండి? ఒక పేద విధవరాల్ని తన శిష్యుడి యొక్క భార్య తన 2 కుమారుని దాసులుగా పట్టుకుపోతుంటే నూనె కుండలను దీవించాడు. చూడండి ఎన్ని చేశాడు ఈయన. చాలా అద్భుతంగా చేశాడు ఈయన. షునేమిరాలు కుమారుణ్ణి బ్రతికించాడు. గొడవలు నీటిలో పడి మునిగిపోతే ఒక కొమ్మేసి దాన్ని పైకి తేలేలాగా చేశాడు. ఏమండి? కుష్టి వ్యాధిని మాన్పించి యోర్దాను నీటిలో బాగు చేశాడు నయమాన్ని. మళ్ళీ కుష్టిని గెహజీకి పంపించాడు. ఎన్ని ఆశీర్వాదాలు, ఎన్ని దీవెనలు! ఈ జరగటానికి కారణం నోరు. నీ నోరు బాగుంటే అన్నీ నీకు బాగానే ఉంటాయి. చూడండి, ఈయన ఏమండి ఇవన్నీ కూడా ఏమండి చేయడానికి కారణం ఒకటి, దేవుని మీద బలముగా ఆధారపడినటువంటి వ్యక్తి. దేవుని మీద బలముగా ఆధారపడిన వ్యక్తి. యెహోవా నామమును బట్టి శపించగా అడవిలో ఉన్నటువంటి ఎలుగుబంటులు ఏమండి, అవి 2 ఆడు ఎలుగుబంటులు వచ్చి ఎంత కోపముతో ఉన్నాయో తెలియదు. కాబట్టి వారి మీద పడి వారిని చీల్చగా 42 హతులైపోయాను. చూడండి ఎంత అపాయకరమైన స్థితి జరిగింది, ఎంత అపాయకరమైన స్థితి. అందుకని అంటాడు సామెతలో 1:22 మనం చూస్తే అంటాడు, ఎట్లయనగా జ్ఞానము లేని వారులారా మీరు ఎన్నాళ్ళు జ్ఞానము లేని వారుగా ఉండగోరుదురు. ఏమని? అపహాస్యులారా మీరు ఎన్నాళ్ళు అపహాస్యము చేయొచ్చు ఆనందింతురు. ఇప్పుడు వీళ్ళు ఎలాగున్నారు? యవనస్తులు అపహాస్యము చేసి దానిలోనే ఆనందిస్తూ ఉన్నారు, తేలిపోతూ మునిగిపోతూ ఆహా అని నవ్వుతూ ఉన్నారు, అపహాస్యము చేయిస్తున్నారు. ఎవరండి వీళ్ళు? మంచి యవనస్తులు. ఈ మంచి యవనస్తులు అపహాస్యము చేయొచ్చు ఆనందింతురు. బుద్ధిహీనులారా
మీరెన్నాళ్ళు జ్ఞానమును అపహరించుచుందురు. ఎలాగున్నారు వాళ్ళు? జ్ఞానము కలిగినటువంటి ఎలీషాని, దైవత్వంతో నింపబడిన ఎలీషాని, దేవుని యొక్క చిత్తములో ఉన్నటువంటి ఎలీషాని, త్యాగము చేస్తున్నటువంటి ఎలీషాని, బంధువులు కులాన్ని వదిలిపెట్టుకున్న ఎలీషాని ఎగతాళి హేళన చేయడానికి వారు పూనుకున్నారు. అందుకని అంటున్నాడు, అలాంటి వారితో దేవుడు ఏమంటున్నాడు? ఏమండి 26, 27 మనం చూస్తే, కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వెదను. చూడండి, ఇప్పుడు ఏం జరుగుతుంది? వారు చీల్చివేయబడ్డారు. మీకు భయము వచ్చినప్పుడు నేను ఇప్పుడేం చేస్తున్నాడు? అపహాస్యము చేసినటువంటి వారి మీదకి ఇప్పుడేమొచ్చింది? 42 నుండి 42 చనిపోగా ఒక 50 మందో 100 మందో రోడ్డు అంటే పరిగెత్తుతూ ఉంటే వాళ్ళ వైపు చూసి ఎలాగుంటుంది? దేవుడు నవ్వుతున్నాడు. దేవుడు ఇప్పుడు నవ్వుతున్నాడంట. భయము మీ మీదకి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలుగునప్పుడు, మీకు దుఃఖమును కష్టమును దుఃఖమును ప్రార్థించినప్పుడు నేను అపహాస్యము చేసేదను. చూడండి, ఇప్పుడు వీరే అపహాస్యం చేసినటువంటి వీరు అపహాస్యానికి గురైపోయారు. అపహాస్యము చేసి దైవజనుడి మీద అపహాస్యము చేసి ఆనందించినటువంటి వారు ఇప్పుడు ఎలాగవుతున్నారు? భయానికి, అపాయానికి, కష్టమునకు, దుఃఖమునకు మునిగిపోయే పరిస్థితి ఏర్పడింది. చూడండి ఎంత బాధ. అందుకని మన నోటిని జాగ్రత్తగా కాసుకోవాలి. మన నోటిని కాసుకుంటే నువ్వు పలికింది జరుగునుగాక. నువ్వేదైతే పలుకుతావో దాన్ని దేవుడు నెరవేరుస్తాడు. నా జీవితంలో నేను చాలా కార్యాలు ఎరుగుతాను. నువ్వు దేన్నైతే నీ నోటి ద్వారా వినియోగిస్తావో, దేన్నైతే దీన్ని నువ్వు దేన్నైతే వాడుతావో అప్పుడేమవుద్ది? దేవుడు నీ నోటికి పవర్ ఇస్తాడు, ఆయన శక్తిని ఇస్తాడు. ఈ ఎలీషా నోటికి ఇప్పుడు ఏమొచ్చింది? పవర్ వచ్చింది, శక్తి వచ్చింది. 9వ అధ్యాయము 12వ వచనం కూడా మనం చూస్తే అక్కడ అంటాడు, నీవు జ్ఞానివైన ఎడల నీ జ్ఞానము నీకే లాభకరమగును, నీవు అపహాసించిన ఎడల దానిని నీవే భరింపవలెను. మనం అపహాస్యం చేస్తే ఏమవుద్ది? మనమే భరించుకోవాలి దాన్ని. దాన్ని అది మన నెత్తి మీద కొలిచి పోసేస్తాడు. అందుకని అంటున్నాడు ఇక్కడ, నీవు జ్ఞానివైన ఎడల నీ జ్ఞానము నీకే లాభకరముగా మారిపోద్ది. కానీ నువ్వు అపహాసించిన ఎడల దానిని నేనే భరించాల్సి వస్తుంది మనమే. అందుకని ఇక్కడ చెబుతున్నాడు ఈయన. అందుకని అంటాడు నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం 25, 26 మనం చూస్తే ఏమంటాడు చూడండి దయచేసి. నెహెమ్యా గ్రంథము 13, 25, 26. అంతటా నేను వారితో వాదించి వారిని శపించి కొందరిని కొట్టి వారి తల వెంట్రుకలను పెరికి వేసి, ఎవరైనా చేసి చెప్పలేండి మీరు ఎవరు చేశారు? నెహెమ్యా ఎవరికి చేస్తున్నాడు? అన్య స్త్రీలను వివాహమాడి దేవునికి విరోధముగా నడిచినటువంటి వారిని ఏం చేస్తున్నాడంటే ఆయన అంతటా నేను వారితో వాదించాడట. 1 వాదించాడట. 2 వారిని శపించి కొందరిని కొట్టి వారి తల వెంట్రుకలను పెరికివేసి. దేవుని యొక్క ప్రవక్తలకి ఎంత ఫుల్ హార్డ్స్ వచ్చినాయో తెలుసు. అప్పుడు చిన్న ఒక మాట అంటేనే మనం పడలేం, ఓర్చుకోలేం.
సహించలేం. ఆ దినాన్ని నెహెమ్యా ఏం చేశాడంటే, అంతటా నేను వారితో వాదించాడంట. వారిని శపించి కొందరిని కొట్టి వారి తల వెంట్రుకలను పెరికివేసి, మీరు వారి కుమారులకును మీ కుమార్తెలను ఇయ్యకయ్యో, మీ కుమారులకై మీకైనను వారి కుమార్తెలను పుచ్చుకొనకయ్యు ఉండవలనని వారి చేత దేవుని పేరట ప్రమాణము చేయించి. ఎలాగ చేయించాడు నెహెమ్యా? నెహెమ్యాను కొట్టేశాడంట, తల వెంట్రుకలు పెరికాడట. ఏమండి? శపించాడట. ఇంకేమన్నాడు? 26, ఇటు కార్యములు జరిగించి ఇశ్రాయేలు రాజైన సొలొమోను పాపము చేయలేదా? అనేక జనములలో అతని వంటి రాజు లేకపోయినను అతడు తన దేవుని చేత ప్రేమింపబడిన వాడై ఇశ్రాయేలీలందరి మీద రాజుగా నియమింపబడినను అన్య స్త్రీలు అతని చేత సహా పాపము చేయించలేదా? చూడండి, మీరు అలాగ కాకూడదురా బాబు అని చెప్పి వారిని కొట్టాడంట, గద్దించాడంట, శపించాడంట, తల వెంట్రుకలు పెరికాడంట. ఇప్పుడు అలాగుంటే ఎలాగుంటుంది చెప్పండి? చూడండి, దేవుని యొక్క సన్నిధిలో ఏమండి, దేవుని సన్నిధిలో దేవుడు గొప్ప అద్భుతమైనటువంటి కార్యాలను మన పట్ల చేస్తూ ఉంటాడు. ఆయన గొప్ప అద్భుతాన్ని చూడండి. ఈ దేవుని యొక్క సేవకుని పట్ల దేవుడు ఏమని శపించిన తర్వాత ఎంత టైం పట్టింది? అక్కడ ఎంత టైం పట్టింది? వెంటనే ఇమ్మీడియట్గా జరిగిపోయింది. వారి వైపు ఒకసారి వెనక తిరిగాడు, వారిని శపించి అలా ముందుకు తిరిగాడు. వెంటనే ఆడు ఎలుగుబంట్లో చేసిన వెంటనే మీద పడినాయి, వెంటనే పీకేసినాయి. కారణం, దేవుని సేవకులు అన్నీ విడచి వచ్చేటువంటి వారు, బంధువులను, కులాన్ని, ఆచారాలను ఇవన్నీ వదులుకొని వచ్చేవాడు దేవుని సేవకుడు. అందుకని అంటాడు మార్కు 10:28 పేతురు అంటాడు, ఏమంటాడు? ప్రభా, మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించింది, మాకేం దొరుకుద్ది? ఏం విడిచిపెట్టాడంట? ఏం విడిచిపెట్టాడు? సమస్తమును విడిచిపెట్టాను. విశ్వాసకి దేవుని సేవకుడికి తేడా ఏంటి? విశ్వాసు దేన్ని విడిచిపెట్టలేరు. దేవుని సేవకులు అన్నిటినీ విడిచిపెట్టేస్తారు. భగత్ సింగ్ గారికి చాలా కోట్లాది రూపాయల ఆస్తి ఉన్నది, చాలా కోట్లాది రూపాయల ఆస్తి. ఎన్నడూ దాని వైపు చూడలేదు. నేను యేసుని వివాహమాడి తిని అన్నాడు అని ఎన్నడూ ఏమండి ఆ ఇంటి వైపు కానీ ఆస్తి వైపు కానీ ఎవరి వైపు చూడకుండా క్రీస్తు ప్రభు వారి వైపే చూసి చనిపోయిన వారిని సైతం లేపగలిగాడు. మంచి దైవజనుడు, మంచి దైవజనుడు. ఆయన తీసుకుని ఒక రూములోనికి తీసుకుని పోయి వాళ్ళ మేనమామ గారి కూతురిని ఏమండి అక్కడ పెట్టి పెద్ద పెట్టి పదీసి ఆ మూతలేపి దాని లాక్ తీసి మూతలేపి ఆ బంగారాన్ని, ఎంత బంగారాన్ని చూపించి ఆమెను చేసుకుంటే ఇదంతా నీకేనన్నాడు. దేనివైపు మళ్ళలేదు. ఒక స్త్రీని నగ్నంగా చూపించు, ఆయనను దానికి కూడా లొంగలేదు. ఆయన యేసు ప్రభు నన్ను పట్టుకున్నారు అంతే, దాని వైపు చూశారు. అన్నంలో ఇష్టం కలిపి పెట్టాడు తండ్రి. సాధు సుందర్ సింగ్ గారికి చూడండి, భక్తి సింగ్ గారు కూడా ఏమని ఎంత ఆస్తి ఉన్నప్పటికీ కూడా దాన్ని అంతటిని వదులుకొని
యేసుతో నడవగలిగాడు. ఇప్పుడున్నటువంటి హెబ్రోన్ అనేది హైదరాబాదులో, ఆ స్థలాన్ని ఒక ఆయన, ఆ నవాబు గారు ఒక ఆయన, ఆస్తి మొత్తం ఆయనకి ఏదో దేవుడు మేలు చేశాడు, చనిపోయిన బ్రతికించాడు. ఇదిగో నీకు ఆనుకొని ఉన్నటువంటి ఈ స్థలాన్ని మొత్తాన్ని నువ్వు తీసేసుకో, ఈ మొత్తం ఆస్తి మొత్తం నీకే ఈ చేతనం తీసుకోమన్నప్పుడు ఆయన ఏమన్నాడు? నాకు అవసరం లేదు, ఎవరికైనా ఇచ్చుకోండి, నాకు వద్దు అన్నాడు ఆయన. అని ప్రార్థన చేయగా 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 ప్రభు కొన్ని సంవత్సరాలకి దాన్ని తీసుకో అని చెప్పారు. అదే హెబ్రోన్గా కట్టారు. ఇప్పుడు ఎంత దైవజనుడో తెలుసా? అమెరికా ప్రెసిడెంట్ గారు ఒకరోజు ఆయన్ని రేపు మా ఇంట్లో డిన్నర్కి రమ్మని ఆహ్వానించారు. బ్రేక్ఫాస్ట్ మా ఇంట్లో రేపు పలానా 9 గంటలకి మీరు రండి అని చెప్పి ఆ రాత్రి చెబితే ఆయన అన్నారు, ప్రభు చిత్తాన్ని నేను చూసి ప్రభు వెళ్ళమంటే వస్తాను. ఎవరైనా అమెరికా ప్రెసిడెంట్, ప్రధానమంత్రి అని అన్నారు. ఆ రాత్రి ప్రార్థన చేశారు, ప్రభు వద్దు అన్నారు. మళ్ళీ ఉదయం 9 గంటలకు ఫోన్ చేశారు, అయ్యా మీరు వస్తున్నారా? అయ్యా నా దేవుడు నాకు సెలవు ఇవ్వలేదు, నేను రావడం లేదు. మనమైతే ఎగేసుకుని వెళ్ళిపోతాం. మనుషులు మెప్పుకోరే రకాలు మనం. కానీ దేవుని యొక్క చిత్తమును నీవు నేను గ్రహించగలిగితే, వెళ్ళిపోయినటువంటి విమానం కూడా తిరిగి వచ్చింది. చూడండి, దేవుని యొక్క కార్యములు ఎన్ని జరిగించారు భగత్ సింగ్ గారు. నీ నా జీవితంలో నువ్వు దేన్నైతే విడిచిపెడతావో, నువ్వు దేన్ని విడిచిపెడతావు? అమ్మా నేను కావాలా, నీకు దేవుడు కావాలా కోరుకుంటే, నాయన నువ్వే కావాలరా బాబు, చచ్చిపోతావు. చచ్చిపోతావు అంటే దేనిలో? భక్తిలో చచ్చిపోతావు. ఒక కొడుకు అన్నాడు, తల్లి మన ప్రార్థనకు వస్తూ ఉండేది, అమ్మా నీ వెళ్ళటానికి లేదు, నువ్వు దేవుని మందిరానికి వెళ్ళటానికి లేదన్నాడు. అంతే ఆగిపోయింది కుమారుడు మాటిని. అయ్యా నా కుమారుడు వద్దంటున్నాడండి, నేను రానండి. కన్నీరు గార్చి ప్రార్థన చేసేది, అంత లెక్క తడిసిపోయేది మందిరంలో, పాత మందిరం ఉండగా. ఇదిగో ప్రభువా, మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమని ఆయనతో చెప్పసాగాను. ఏం వదిలిపెట్టాడు చెప్పండి? సమస్తాన్ని విడిచిపెట్టేశాడు. ఎందుకన్నా కార్యాలు జరిగినాయి. పేతురు నీడబడితేనే ప్రజలు బాగైపోయారు. అననీయ సఫీరులో స్వాట్ డెడ్ పేతురు దగ్గర. ఎందుకు ఇన్ని కార్యాలు జరగటానికి కారణం? సమస్తాన్ని వదిలిపెట్టేశాడు. ఏం వదలకుండా, నువ్వేం వదిలిపెట్టకుండా అడగుతున్న ప్రభా జరిగించు 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 నువ్వేం ఏం జరిగించో ఏం వదిలిపెట్టలేవు. చెయ్యయ్యా 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 చెయ్యయ్యా. ఎలా చేస్తాడు ఆయన? నువ్వు యేసుకు శిష్యుడు కావాలంటే, శిష్యురాలు కావాలంటే, నీ నోటి పవర్ రావాలంటే ఏం చేయాలి? నువ్వు వదిలిపెట్టాలి. ఏం వదిలిపెట్టలేవు. అందుకనే 5 గంటల ప్రార్థన 5 నిమిషాల ప్రార్థనతో సమానం అని చెప్పింది. విడిచిన వాని ప్రార్థన వేరు, విడిచిపెట్టిన వాని ప్రార్థన వేరు, విడిచిపెట్టకుండా చేసేటువంటి ప్రార్థన వేరు. దేన్ని వదిలిపెడుతున్నావు? పేతురు అంటున్నాడు, ఏమంటున్నాడు? ప్రభా మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించదమని ఆయనతో చెప్పసాగాను. అందుకు యేసు ఎట్లా, నేను నా నిమిత్తము సువార్త నిమిత్తమును. ఎవరి నిమిత్తం అండి? మనుషుల నిమిత్తమా? ఎవరి నిమిత్తం? దేవుని నిమిత్తం అయి ఉండాలి. అది దేవుని నిమిత్తం విడిచిపెట్టగలుగుతున్నావా? అందుకని అంటున్నాడు, నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను
అక్క చెల్లెండ్రనైనను, తల్లిదండ్రులనైనను, పిల్లలనైనను, భూములనైనను విడచినవాడు ఇప్పుడు ఏకమందు హింసలతో పాటు 100 ఎండ్లను. భక్సింగ్ గారు భార్య వదిలేసి వెళ్ళిపోయింది కుమారుని తీసుకుని. ఎన్నడూ వాళ్ళ వైపు చూడలేదు. ఇక ఏమండి, కోట్లాది రూపాయలటువంటి ఆస్తిని విడిచిపెట్టినప్పటికీ కూడా ఏమండి ఎన్నడూ వారి వైపు చూడకుండా ఉన్నందుకు ఎన్ని వేల కోట్ల ఆస్తులు ఇవాళ ఆయన పేరు ఉన్నాయో తెలుసా మీకు? మనం లెక్కలేం. కొన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులు ఎక్కడ చూసినా ఇంటర్నేషనల్గా మొత్తం ఆస్తులన్నీ భక్సింగ్ గారి పేరే ఉన్నాయి. ఆయన లేడు. ఎన్ని వదులుకున్నాడు? కొంచెం ఒక్కటి వదులుకుంటే, నువ్వు ఒక్కటి వదులుకుంటే ఆయన ఎన్ని ఇస్తాడు తెలుసా? నువ్వు వదులుకోలేక ఈ జబ్బు అంతా. దేన్ని ఆడి మావోడండి, ఈడి మావోడండి, ఆ కులం మా కులం అండి, కులపిచ్చి గజ్జి అన్నమాట. ఇదో గజ్జి, కులగజ్జి ఎక్కువ చాలామందికి. ఈ కులపిచ్చి ఎవరికి ఉండాలి? కుక్కలకి కులపిచ్చి. మనకి దేనికి? చూడు, కుక్కలకి చాలా కులగజ్జి ఎక్కువ ఉంటుంది, కానీ మనకు ఉండకూడదు. ఇక్కడేమంటున్నాడు? సువార్త నిమిత్తము, నా నిమిత్తము ఇంటినైనను, అన్నదమ్ములైనను, అక్క చెల్లెలైనను, తల్లిదండ్రులైన, పిల్లలైనను, భూములైనను విడచిన వాడు ఇప్పుడు ఏకమందు హింసలతో పాటు 100 ఇండ్లు. అదే భక్సింగ్ గారు ఒక్క ఇంటిని వదిలిపెట్టాడు. వేల ఇళ్ళు వచ్చేసినాయి. వేల అన్నదమ్ములు, అక్కజనుడు, తల్లులు, పిల్లలు, భూములు రాబోవు లోకమందు నిత్య జీవమును పొందుదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చూడండి, దేవుడు ఎన్నిచ్చాడు. దేవుడు చక్కగా ఇస్తాడు. దానియేలు దగ్గర ఒక్కడే వచ్చాడు బయటికి. అందరు ఎగతాళి చేశారు. హెడ్ మాస్టర్ దాన్ని వదులుకుని చెన్నై వెళ్ళిపోమన్నాడు. దేవుడు చెన్నై వెళ్ళాడు. చెన్నై వెళితే దేవుడు ఎంతగా ఏమండి దీవించాడు. ఆరంభంలో తిండి జరగలేదు. ఒకే ఒక్కడు ఉండేవాడు. వాడికే హాస్టల్, వాడికే బెల్లు కొట్టేవారు, వారికే భోజనం పెట్టేవారు. కాలు మోపడానికి కూడా స్థలము లేనటువంటి దానియేలు గారి వాళ్ళ వేల లక్షల కోట్ల ఆస్తికి కర్త అయ్యాడు. వదులుకోవటంలో ఉంది గొప్పతనం. వదులుకోలేకపోతే నువ్వేది సాధించలేవు. వదులుకున్నప్పుడు నీ నోటి ఫౌరవద్ది. నువ్వు ఏదైతే తలస్తావో దేవుడు దాన్ని చేసి చూపిస్తాడు. నువ్వు దేవుడు ఏదైతే నువ్వు ఆలోచన చేస్తావో దేవుడు దాన్ని నెరవేరుస్తూ ఉంటాడు. నువ్వు విడిచిపెట్టకుండా ప్రభా 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 అని పిలుచుట అదంతా వ్యర్థంగా మారిపోతాయి. చూడండి, దేవునిలో మనం యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగి మనం చక్కగా జీవించి నడుచుకుంటే దేవుడు ఉన్నతమైన స్థితికి మనల్ని తీసుకుని వెళ్తాడు. ఎవడు అంచనా అయినంత స్థితికి వెళ్ళిపోతావు నువ్వు. కానీ నువ్వు వదిలిపెట్టాలి. ముందు నీ కులప్రీతి వదిలిపెట్టాలి. బంధుప్రీతి, చాలా బంధుప్రీతి వచ్చేస్తావు. ఒక్కొక్కరికి బంధువులు లేకపోతే జీవించలేరేక. వాడిని వదులుకుంటే మేము నిలవలేమండి. వెళ్ళి కనబడన్నా వస్తామండి. అక్కడ తినంగానే కనబడి వస్తామండి. అలాగుంటే ఈ దినాన్ని నేను ఈ భక్తి చేస్తుండేవాడిని కాను. నువ్వు ప్రత్యేకించబడినటువంటి క్రైస్తవుడుగా ఉండాలి. నీ పట్ల దేవుడు కొన్ని కార్యాలు చేయాలంటే నువ్వు ప్రత్యేకించబడినటువంటి వ్యక్తిగా ఉండాలి. దేవుని కొరకు నాజీరు చేయబడిన వ్యక్తిగా ఉండాలి.
దేవుని పిలుపుకి నువ్వు తగినట్లుగా జీవించాలి. అప్పుడు దేవుడు నిన్నొక ప్రవక్తలాగా వాడుకుంటాడు. ఆయన నిన్నొక ప్రవక్తనిలాగా వాడుకుంటాడు. ఆయన నీ మాటకి పవర్ ఉంటుంది, నీ మాటకి యాల్వే ఉంటుంది. ఎక్కడైతే నువ్వు హేళన చెందుతావో, ఎక్కడైతే నిన్ను అవమానపరుస్తారో అక్కడ నీ తల పైకెత్తించి చూపిస్తారు దేవుడు. దేవుని మీద ఆధారపడటం నేర్చుకోవాలి. దేవుని చిత్తమైతే ఇదే వాక్యం రేపు శనివారం చూద్దాం. ప్రార్థన చేసుకుందాం.